చాలు రాణోజీ, చాలు. చాలా పొద్దుపోయింది కదా. ఈ సమయంలో నువ్వు నీ కుటుంబంతో ఇంట్లో ఉండాలి. ఇంక నువ్వు వెళ్ళు. వెళ్తానులేండి సాయి. నిజం చెప్పాలంటే నాకు మీకు సేవ చేస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీ దగ్గర ఉండడం వల్ల నేను మంచి మంచి విషయాలు నేర్చుకోగలుగుతున్నాను. అలాగే నన్ను చిన్నప్పటి నుండి వెంటబడుతున్న ప్రశ్నలకు మీరు మీ జవాబులతో సమాధానపరుస్తున్నారు. సాయి, మీకు తెలుసా, నేను చాలా చిన్నపిల్లడిగా ఉన్నప్పటి మాట మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. వాళ్ళు పోయిన తర్వాత నాకు మంచి విద్యను బోధించి మంచి సంస్కారం నేర్పించేవాళ్ళు ఎవ్వరూ ఇంట్లో లేకపోయారు. ఒక్క విషయంలో నాకెప్పుడు బాధ ఉండేది. ఎందుకంటే అది మా అమ్మా నాన్నలకి నేను సేవలు చేసుకుంటే ఎంత బాగుండేదో అని. వాళ్ళ నుండి నేను మంచి విషయాలు నేర్చుకుంటే బాగుండేది అని. కానీ నేర్చుకోలేకపోయాను. తర్వాత మిమ్మల్ని నేను కలుసుకున్నాను. మిమ్మల్ని కలిసిన తర్వాత నా జీవితంలో కలిగిన లోటుపాట్లన్నీ పూర్తిగా తొలగిపోయాయి. తండ్రిలా మీరు నాకు మార్గదర్శనం చేశారు. తల్లిలా మీరు నాకు మమకారాన్ని పంచి నాకు చికిత్స చేశారు. నా రోగాన్ని పోగొట్టారు. సాయి, జీవితంలో ఎలా ముందడుగు వేయాలో మీరు నాకు నేర్పించారు. అందుకే నా దృష్టిలో మీరు మా అమ్మా నాన్నలతో సమానం. తల్లిదండ్రులు పిల్లల్లో ధైర్యాన్ని ఎలా నింపుతారో అలాగే మీరు కూడా నా జీవితంలో ప్రతి దశలో నాలో ధైర్యాన్ని నింపారు. నువ్వు ఇప్పటికీ అన్వర్ అన్న మాటలకి బాధపడుతున్నావా? అసలు అతను ఎవరని అలాంటి మాటలు మాట్లాడటానికి? నిన్ను సహాయం అడిగింది కాక ఈటిల్లాంటి మాటలతో బాధ పెట్టాడు. అందుకే నీకు చెప్తున్నాను అబ్దుల్, నువ్వు చాలా అమాయకుడివి, కల్మషం లేని వ్యక్తివి. ఈ లోకం స్వార్థపరులతో నిండిపోయింది. నీ పనేదో అది నువ్వు చూసుకో. అతను అన్న మాటలు మరిచిపో. అలాంటి మాటల్ని మనసులో పెట్టుకోకూడదు. బాబాయ్, చిన్నప్పటి నుండి మీరు మాటలు చెప్పే నన్ను ఊరుకోబెట్టారు. నాకు తెలుసు మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో. మీరు నన్ను పెంచి పెద్దవాడిని చేశారు. నేను కోరిందల్లా నాకు ఇచ్చారు. కానీ బాబాయ్, మీరొక ఫకీరు. నా దగ్గర తక్కువ ఉంటారు. ఎప్పుడు ఒకే దగ్గర ఉండకుండా ఒక చోటు నుండి ఇంకో చోటికి ప్రయాణిస్తుంటారు. ఒక దర్గా నుండి ఇంకో దర్గాకు వెళ్తుంటారు. నేను ఒంటరిగా ఉండేవాడిని. నేను ఒంటరివాడినని బాధపడతానని మీరు నాకు తీరిక లేకుండా చేయడానికి పహల్వాన్గా మార్చేశారు. బాబాయ్, ఇప్పుడు నా బలమైన శక్తి ఇది తప్ప ఇంకేం లేదు నా దగ్గర. ఇలా బాధపడొద్దు నాన్న. ఇక మీదట నువ్వు నాతో పాటు వచ్చేసి. బాబాయ్, నేనేమి ఫకీరుని కాదు కదా. నాకు ఓ కుటుంబం కావాలనుకుంటున్నాను. ఎవరితోనైనా కలిసి ఉండాలనుకుంటున్నాను. నా కోసం దిగులు పడేవాళ్లతో. బాబాయ్, నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే. మీరు ఆ దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఒక్క ప్రశ్న తప్పకుండా అడగండి. మా అమ్మ నాన్నలు నన్ను ఎందుకు వదిలేశారు? ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు? బాబాయ్, నా జీవితంలో ఎప్పటికీ నా వాళ్ళంటూ ఎవరు రారా? నన్నెవరు ప్రేమించరా బాబాయ్?
సమయం కన్నా ముందు తలరాతను మించి ఎప్పుడూ ఎవ్వరికీ ఏమీ లభించలేదు అబ్దుల్. ధైర్యంగా ఉండు, సబూరితో ఉండు అబ్దుల్, సబూరితో ఉండు. చూడండి, నేను ఎక్కడున్నానో మీరు గాని నాకేమైనా చెప్పగలరా? అయినా ఈ చోటుకి నేను ఎలా వచ్చాను? అసలు మీరెవరు? ఒక విషయం చెప్పడానికే నేను మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. నేను సాయిని. నాకు తెలుసు అబ్దుల్ విషయంలో మీరు చాలా బాధపడుతున్నారని. అయినా ఎందుకు బాధపడకూడదు? అదృష్టం అబ్దుల్ని మీ దగ్గరకు తీసుకొచ్చింది. అతని బాధ్యత మీకు అప్పగించింది. దాన్ని మీరు సమర్థవంతంగా నిర్వర్తించారు కూడా. కానీ ఇప్పుడు సమయం ఆసన్నమైంది. అబ్దుల్కి తనకంటూ ఒక కుటుంబం ఉండాలి. అందుకుగాను అతను మీ ఆశ్రమం నుండి బయటపడి ఇంకొక చోటికి వెళ్లాల్సి ఉంటుంది. అంటే అబ్దుల్కి తన ప్రశ్నలకి జవాబులు దొరుకుతాయా? రేపు సూర్యోదయం కాగానే అబ్దుల్ని షిరిడీకి పయనింపజేయండి. అతని కోసం నేను నిరీక్షిస్తూ ఉంటాను. అల్లా మాలిక్. అంటే ఇది కలేనా? నా చేతుల్లోకి ఈ మామిడి పళ్ళు ఎలా వచ్చాయి? ఈ మామిడి పళ్ళు నా కల్లో కనిపించాయి కదా. సాయి, షిరిడి అంటే నిజంగానే అబ్దుల్కి అక్కడ తన ప్రశ్నలకి జవాబులు దొరుకుతాయా?
అరే పరి, ఇంత పొద్దున్నే వచ్చారేంటి? అయినా ఈ మొక్కను ఎందుకు తీసుకొచ్చారు? రండి లోపలికి. దాన్ని ఇక్కడ పెట్టు. చెప్పు. సాయి, గురువుగారు మాకు మొక్కల గొప్పతనం గురించి చెప్పారు. ఆ తర్వాత మేము కూడా ఆలోచించాం, మేము కూడా ఒక మొక్క నాటితే బాగుండని. అలాగే నాటాం కూడా. ఈ మొక్కను చూస్తున్నారా మీరు? మొదట్లో ఇది చాలా త్వరగా పెరిగింది, కానీ కొన్ని వారాలుగా ఇది పెరగడమే లేదు. దానికి తోడు మరింత బలహీనమైపోయింది. దీనికి జబ్బు చేసిందా? లేదు పరి, జబ్బు చేయలేదు. కానీ ఈ మొక్క పెరగకపోవడానికి కారణం ఈ తొట్టె. మొక్క చిన్నగా ఉన్నంతకాలం ఈ తొట్టె దానికి సరిపోతుంది. ఎందుకంటే మొక్కకున్న వేళ్లు పెరగడానికి చోటు ఉండేది. సమయంతో పాటు మొక్క పెరుగుతూ పోయింది. కానీ ఈ తొట్టె అయితే పెరగదు కదా. అందుకే ఇప్పుడు మొక్కకున్న వేర్లకు పెరిగేందుకు చోటు లభించట్లేదు. అందుకే మొక్క పెరుగుదల ఆగిపోయింది. ఈ మొక్క వృక్షంగా మారడానికి ఒక ఖాళీ చోటు, పెరగడానికి అనువైన చోటు అవసరం ఉంది. అక్కడ దీని వేర్లు వ్యాపించాలి, పాతుకుపోవాలి. అందుకే ఈ మొక్కని తొట్టెలో నుండి తీసి భూమిలో పాతే సమయం ఆసన్నమైంది. సాయి, ఇది నా జీవితంలో మొదటి మొక్క. దీన్ని నేను స్వయంగా నా చేతులతో నాటాను. దీన్ని నేను మా ఇంటి బయట పెట్టాలనుకున్నాను. నాకు తెలిసిందల్లా ఒక్కటే, ఒక మొక్క పెరగడానికి గాలి, ఎండ, నీళ్లు, మట్టి అవసరమని. అవన్నీ ఈ మొక్కకి తొట్టెలో దొరుకుతున్నాయి కదా సాయి. ఇకపోతే వేర్లు పెరిగే విషయం అంటారా? నేను దీనికన్నా పెద్ద తొట్టె తీసుకొస్తాను, దానిలో దీన్ని వేసేస్తాను. నేను దీన్ని నాకు దూరం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు పక్షుల్ని వదులుతున్నావు కదా, వాటికి స్వేచ్ఛనిస్తున్నావు కదా. పక్షుల్ని ఎంత పెద్ద పంజరంలో ఉంచినా కూడా ఆ పంజరం వాటి దృష్టిలో ఎప్పటికీ ఆకాశం కానట్టుగా. అచ్చం అలాగే ఈ మొక్క పెద్దదిగా పెరిగేందుకు అనువైన భూమి చాలా అవసరం. నువ్వు కనుక ఇది పెరగాలని, మహావృక్షంలా మారాలి అనుకుంటే దీన్ని ఏదైనా మంచి భూమిలో పాతాల్సి ఉంటుంది. అక్కడ దీనికి మంచి గాలి లభించాలి, ఎండ లభించాలి, నీరు లభించాలి. అప్పుడే ఇది బాగా పెరుగుతుంది. దీనిలానే చాలా మొక్కలున్న చోట ఇది ఆరోగ్యంగానూ ఉంటుంది. దీని ఆయుష్ కూడా దీర్ఘంగా ఉంటుంది. అలాగే ఇది పెరిగి పెద్దదవుతుంది కూడా. అందుకే పరి, మొక్క పెరగడానికి అనువైన భూమి కూడా ఎంతో అవసరం. చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. నాకు తెలియదు కదా సాయి. వేర్లు బాగా వ్యాపించడానికి, మొక్క బాగా పెరగడానికి సరైన చోటును వెతకటం అంత అవసరం అనుకోలేదు. అవును పరి, ఇది చాలా చాలా అవసరం. దీనికి పెరగడానికి భూమి లభిస్తే అప్పుడు ఇది పెద్దదవుతుంది, వృద్ధి చెందుతుంది. అక్కడ ఇది ఆరోగ్యంగానూ ఉండగలదు, సంతోషంగానూ ఉండగలదు. ఆధారం లభిస్తే
ఎవ్వరైనా ఆకాశాన్ని తాకగలరు. నిన్ను షిరిడీకి వెళ్ళమని చెప్పాను కదా, నువ్వు వెళ్ళి తీరాల్సిందే. నేను ఈ రోజు వరకు మీ మాట వింటూ వచ్చాను బాబాయ్, కానీ మీరు చెప్పిన ఈ మాట అయితే నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను నిన్న రాత్రి కాస్త బాధపడ్డాను, మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను. నాకంటూ ఒక కుటుంబం ఉంటే నేనెంతో సంతోషిస్తాను, కానీ అందుకోసం నేను మిమ్మల్ని విడిచిపెట్టాలంటే మాత్రం ఒప్పుకోను. బాబాయ్, నాన్న వాళ్ళు నన్ను వదిలి వెళ్ళినప్పుడు మీరు నాకు ఆశ్రయం ఇచ్చారు. నాకు మీరు తప్ప నాన్న వాళ్ళు ఎవరూ లేరు. మిమ్మల్ని వదిలి ఉండటం గురించి నేను ఆలోచించలేను కూడా. మీరు మీ యవ్వనమంతా నా పెంపకంతోనే గడిపేశారు. ఇప్పుడు నేను స్వార్థపరుల్లా మిమ్మల్ని వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలి వెళ్ళిపోతానా? లేదు బాబాయ్, ఈ పని నా వల్ల కాదు. నేను చెప్పేది అర్థం చేసుకో అబ్దుల్, నువ్వు వెళ్ళి తీరాల్సిందే. అయినా నువ్వు నన్ను పట్టించుకోవటం లేదని నేను ఎప్పుడన్నా అన్నానా? రక్త సంబంధం కాకపోయినా సంబంధం అయితే ఉంది కదా. సంబంధాలన్నవి దూరంతో తెగిపోతే అది ఇంకేం సంబంధం అని. అయినా నువ్వు అక్కడికి వెళ్తున్నావు అన్నది ముఖ్యం కాదు. నువ్వెక్కడున్నా కూడా చివరికి మనిద్దరం కలిసే ఉంటాం కదా. అయినా అప్పుడప్పుడు కొత్త బంధాలు కలుపుకునేందుకు పాత సంబంధాలకి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇదేనయ్యా లోకం పోకడా. నువ్వు అక్కడ సంతోషంగా ఉంటావు. నువ్వు నన్ను ప్రశ్నించి విసిగించేవాడివి కదా, నీకు వాటికి జవాబులు దొరుకుతాయి అక్కడ. సాయి నుండి నువ్వేదో ఒకటి నేర్చుకోగలవు కూడా. నీ సంతోషం కోసం కాకపోయినా కనీసం నా సంతోషం కోసమైనా వెళ్ళు. నువ్వు బాధపడుతుంటే నాకు నీ గురించి దిగులుగా ఉంటుంది అబ్దుల్. నీకు నీ ప్రశ్నలకి జవాబులు లభిస్తే నీ మనసులో సంతోషం నిండుతుంది. నీకు నీ ప్రశ్నలకు జవాబులు దొరికాయన్న సంతృప్తి నాకు కూడా దక్కుతుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు రేపు నాకు ఏదైనా జరిగిందంటే నువ్వు ఒంటరివాడు అయిపోతావు కదా. అందుకే ఆలోచించు, నా ఆత్మకి శాంతి లభిస్తుందా? నిన్న రాత్రి నువ్వు నాతో అన్నావు కదా, అల్లాను నా కోసం ప్రార్థించమని. అందుకే నేను ఆయన్ని ప్రార్థించాను కూడా. ఆయనతో నేనేమన్నానంటే అబ్దుల్కి ప్రశాంతత లభించాలి, తన ప్రశ్నలకు అబ్దుల్కి జవాబులు దొరకాలి. నీకు తెలుసా, నిన్న రాత్రి సాయి నా కల్లోకి వచ్చారు. ఆయనే నాతో చెప్పారు, అబ్దుల్ని నా దగ్గరికి షిరిడి పంపమన్నారు. అందుకే నువ్వు అక్కడికి వెళ్ళు. నీ మనసుని నువ్వు దృఢం చేసుకో. నీ సంతోషాన్ని అన్వేషించు, వాటిని కైవసం చేసుకో. నాకు నమ్మకం ఉంది, నీ అదృష్టం నీ కోసం అక్కడ నిరీక్షిస్తుంది. అబ్దుల్, వెళ్ళు అబ్దుల్, వెళ్ళు. ఈ ప్రదేశాన్ని ఓడ్చి